హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మన పంపపత్తన్న గారి ఎంపీపీ గారికి, రామసోమన్న గారికి, మరి మన గోపాల్ రెడ్డి గారికి, సోమశేఖర్ రెడ్డి గారికి, ఇక్కడ కూర్చున్న వాళ్ళకందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మరి ఈ పాలకులు మరి అధికారులు కూడా ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారంటే ఇది సబబు కాదని చెప్పి చెప్తున్నాను. ముఖ్యంగా ఎందుకంటే ఈ 16 గ్రామాలని తీసుకొని పోయి పెద్ద అరివారం వంకలో కలుపుతామని ఆలోచన చేశారు. పెద్ద అరివారం వంకలో కలిపేది మంచి పద్ధతి కాదు. దయచేసి 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల లోపల ఉన్నదన్నీ తీసుకుపోయి 35 కిలోమీటర్లలో అక్కడ చేసి ఆ వంకలో వేసి ఇబ్బందులు పాలు చేయాలని అనుకోవడం మంచి సబబు కాదని చెప్పి మనం చేసుకుంటున్నాను. ముఖ్యంగా ఆర్డీఓ గారు, మరి ఈ ఆర్డీఓ గారు ఖచ్చితంగా జాయింట్ కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ గారు కానీ అక్కడ ఈ 16 గ్రామ సర్పంచులను 16 గ్రామాల ఉండే ఎంపీటీసీలను అక్కడుండే లోకల్ నాయకులను అందరూ విచారించి మీకు ఎక్కడైతే బాగుంటుందని చెప్పి వాళ్ళ నిరాహార దీక్ష కూర్చున్నటువంటి సాధన కమిటీ సభ్యులకు, అలాగే పత్రికా విలేకరులకు, మీడియా వారికి, అలాగే దీన్ని ముందు నడిపించేటువంటి మన గోపాల్ రెడ్డి గారికి, అలాగే మన రామస్వామి గారికి, అలాగే సోమిరెడ్డి గారికి, అలాగే మన అందరికీ పేరు పేరున మన ప్రసాద్ గారికి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం చెప్తున్నాను. ఈరోజు 16 గ్రామాలు విభజించి ఒక పెద్దారాయణమని మండలాన్ని చేశారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాభిప్రాయం తీసుకున్నారా? ఏ పల్లె ప్రజాభిప్రాయం తీసుకున్నారు? ఎవరి ప్రజాభిప్రాయం తీసుకున్నారు? ఏ సర్పంచ్ ప్రజాభిప్రాయం తీసుకున్నారు? ఏ ఎంపీటీసీ ప్రజాభిప్రాయం తీసుకున్నారు? ఎవరి ప్రజాభిప్రాయం తీసుకుని ఈ మండలాన్ని ఏర్పాటు చేశారు? ఇది మంచి పద్ధతి కాదు. ఇది 16 గ్రామాలు వాళ్ళ యొక్క అభిప్రాయం తీసుకొని, వాళ్ళ యొక్క అభిప్రాయ సేకరణ తీసుకొని మీరు ఈ మండలాన్ని ప్రకటించాలి. కానీ ఈరోజు పెద్ద అరివాడ మండలం తీసుకుపోయి అక్కడ వేశారంటే అది ఒకప్పుడు 1994లో వంక వచ్చి 2 వంకలు, దానికి 2 వంకలు, గట్టి వంక, ఇప్పుడు చిన్న వంకని, ఆ 2 వంకలు వచ్చి ఊరు కొన్ని ఆఫీసులు కూడా కొట్టుకుపోయినాయి. దీన్ని కొట్టుకుపోయినాయి. ఇది పెద్దారియడం చేసే పద్ధతి మంచి పద్ధతి కాదు. ఇది దాంట్లో అది ఎక్కడ ఉంది? కర్ణాటక బార్డర్లో ఉంది. కర్ణాటక బార్డర్లో అంటే కర్ణాటక బార్డర్లో పోవాలంటే మేము ఇటుకాలపై నుంచి పోవాలి. అది మా ఊరుకు అంటే సంతేపూడూరు వరకు పెట్రోల్ బంక్ ఉంది. అక్కడి నుంచి కర్ణాటక బార్డర్. తర్వాత ఇప్పుడు మరి ఎప్పటి పోవాలంటే వడగుండు మండలం దాటి మరి పెద్దారణం పోవాలి. ఇది ఆ పద్ధతి. ప్రజా నాయకులు కానీ అధికారులు కానీ దీన్ని బాగా ఆలోచించాలి. ఆలోచించి మంచి అభిప్రాయం, ప్రతి ఒక్క పీపుల్ని అధికారం తీసుకోవాలి. వాటి యొక్క ప్రజాసేకరణ తీసుకోవాలి. అప్పుడే సరి అయిన నిజం చెప్తుంది. అలాగే ఈరోజు మేము మండలానికి వ్యతిరేకం కాదు, కానీ మీరు చెప్పిందేమి గజ్జలి, వందువాగలి, ఇంగళాడు, వసూరు, కొత్తూరు ఈ పల్లెలన్నీ తీసుకుని ఒక మండలం ఏర్పాటు చేస్తామని చెప్తారు. కానీ అది జరిగిలే. ఎక్కడ తీసుకున్నారు? ఇక్కడ నాగరాజు, దానాపురము, చాగి, బసాపురము, గడక ఇవి తీసుకున్నారు. ఇది మంచి పద్ధతి. ఈ పద్ధతి కాదు. ఇక్కడి నుంచి పోవాలంటే 35 కిలోమీటర్లు అరివాణం పోవాలి. అక్కడి నుంచి పోవాలంటే 35 కిలోమీటర్లు పోవాలి. ఇది ఏం పద్ధతి? ఇది పద్ధతి కాని పద్ధతి. ఇది దీన్నంతా మీరంతా ప్రజా నాయకులు, అధికారులు దీన్నంతా ప్రజా అభిప్రాయం తీసుకొని మంచి వివరణ తీసుకుంటారని ఆశిస్తున్నాం. అలాగే ఈ మండలాలు చేయండి. మండలాలు 2 చేయండి. ఒకటి తూర్పు, ఒకటి పడమర. ఈ 2 మండలాలు 1, 2 1, 2 ఈ 2 మండలాలు ఈ ఆదోళనలో ఉండేటట్లు ఏర్పాటు చేయండి. ఇది చేస్తేనే మా అందరికీ ప్రతి ఒక్క దానికి ఆదోళనకి రావాలా.
బట్టలు కొనాలంటే ఆధునిక రావాలా, కాయగూరు కొనాలంటే ఆధునిక రావాలా, కిరాణా సంత చేయాలంటే ఆధునిక రావాలా, బంగారం కొనాలంటే ఆధునిక రావాలా. ఇది పద్ధతి కాదు 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 ఇది మంచి పద్ధతి కాదు. అరివాడంలో ఉండాలని చేసేది దీన్నంతా మేమంతా వ్యతిరేకిస్తున్నాము. మా వాళ్ళంతా సాధన సభ్యులంతా ఈ రోజుకి 5 రోజులు ఇది దీక్ష కూర్చొని దీనికంతా ఒక చర్య తీసుకొని ఆధునిక మండలంగానే ప్రకటించాలని ఆశిస్తున్నాను. దాంట్లో 2 మండల ఆధునే నంబర్ 1, నంబర్ 2 ఈ 2 చేస్తే బాగుంటుందని అక్కడ పల్లెలు కానీ ఇక్కడ పల్లెలు కానీ ఆధునికే వచ్చిపోతుంటాను. ఆధునిలో ప్రతి ఒక్క సమస్య ఆధునిలోనే పరిష్కరించుకుంటాను. ఓటు రావాలంటే ఆధునిక, ఓటు సెక్షన్కి రావాలంటే ఆధుని, రెవెన్యూ డివిజన్కి రావాలంటే ఆధుని, అన్ని శాఖలకు రావాలంటే ఆధునే రావాలి. నేనంతా గమనించి ఈ అధికారులు ప్రజాప్రతినిధులు నేనంతా ప్రజాసేకరణ తీసుకొని ప్రజాపరం తీసుకొని ఈ ఆధుని మండలం చేస్తారని ఆశిస్తున్నాను. జై హింద్. దీక్ష వాళ్ళకు అలాగే మీడియా మిత్రులకు ఇక్కడ వచ్చిన వివిధ పార్టీలు వివిధ ప్రజా సంఘాల నాయకులకు అందరికి ధన్యవాదాలు. ఈరోజు 5వ రోజు ఇది దీక్ష. మనకు పాలకులు అధికారులు మనకు ఏ గతి పట్టించినారు చూడు. రోడ్లకి కాలువల కాడ 16 గ్రామాలని అవగాహన లేక, రాజకీయ అవగాహన లేక, అధికారులకు ఇక్కడ గ్రామాలు ఎట్లున్నామనే కూడా అవగాహన లేకుండా అడ్డగోలుగా విచ్చలవిడిగా విభజించి పెద్దారివాడం గ్రామం మండలం అని చెప్పి దాంట్లో 16 గ్రామాలను తీసుకుపోయి అక్కడ కలిపి కర్ణాటక సరిహద్దు బారిలోన. ఎందుకంటే అక్కడ కర్ణాటక సరిహద్దు కదా, అక్కడ ఏమైనా అభివృద్ధి చెందుతుందా? అభివృద్ధి చెందకపోతే పక్కనే కర్ణాటక. మనం ఏమైనా పక్కన ఇండ్లు కట్టుకునేకపోతే కర్ణాటక. ఏది ఏమైనా ఒక సైడే పోవాలి. అది పెద్దవారివాడము పెరగాలంటే ఇంగళ వైపు పోవాలా, లేదా ఇక్కడ గజ్జల వైపు చిరుగుపోయే రోడ్డు యువతల వైపు రోడ్డు పట్టుకొని పోవాలా చిరుగుపోవాలి. ఆ విధంగా అభివృద్ధి లేని గ్రామాన్ని ఎంచుకొని ఒక పెత్తందారులు ఉన్న గ్రామముని అభివృద్ధి చెందాలని ఆ విధంగా దానికి ఎటువంటి అర్హత కూడా లేదు పెద్దవాడంకి. మళ్ళీ దాన్ని మండలం చేసి 16 గ్రామాలని అక్కడ కలిపి 16 గ్రామాల ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆదోని మాకు దగ్గరలో ఉంది, 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. మాకు అనునిత్యము విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, ఉపాధి అయితేనేమి, అట్లే అన్ని రకాల మార్కెటింగ్ అయితేనేమి, రైతాంగ సమస్యలు అయితేనేమి, అన్ని రకాల పనులు ఇక్కడ జరుగుతుంటే మేము అక్కడ పోయి ఇక్కడ ఊర్లో ఉన్న వాళ్ళని తీసుకుపోయి అడవిలో ఇచ్చినట్లు అవుతుంది. మాకు పెద్దవాడం పోతే అడవికి ఎవరన్నా పోతారా? ఎప్పుడు పొత్తుకుని ఇల్లు చేరాలని చూస్తారు, కానీ అడవికి పోవాలని ఎవరైనా చూసాడా? మరి ఆ విధంగా మమ్మల్ని 16 గ్రామాల ప్రజలను అడవి పాలు చేసినారు. అంతే, రోడ్ల పాలు అడవుల పాలు చేసినారు అడ్డగోలుగా విభజించి. ఎందుకంటే పెద్దవాడంలో ఇంతకుముందు రాయలసీమ గ్రామీణ బ్యాంక్ అనేది ఉండేది. అప్పుడు రాయలసీమ గ్రామీణ బ్యాంకు అక్కడ సరైన వసతులు లేవు, సౌలభ్యం లేదు. అధికారులు ఎవరన్నా గ్రామీణ బ్యాంకుకి ఆఫీసర్లు పోవాలంటే వర్షం వస్తే వంక వాడుతుంది, పుతుకులు పట్టు వంక వాడితే దాన్ని దాటొచ్చాక వల్లమని చెప్పి అప్పుడు మళ్ళీ తిరిగి పెద్దవాడిని వదిలిపెట్టి ఇక్కడ ఆదోళననే చేరినారు. అదే సౌలభ్యం ఉంటే అక్కడెందుకు ఉండదు అది గ్రామీణ బ్యాంకు? ఆ విధంగా సౌలభ్యత లేదని ఆఫీసర్లు పోయేదానికి భయపడి ఇక్కడ చేరినారు. మరి అట్లే అదే కాకుండా అక్కడ ఒక సొసైటీ ఏర్పాటు చేసినారు. అక్కడ సొసైటీ ఏర్పాటు చేస్తే ఆ సొసైటీలోన అక్కడ ఉండేవాళ్ళు మొత్తము బాధ్యత తీసుకొని తర్వాత ఆఫీసర్లు పోయి వసూలు చేసే చేతగాక ఆ సొసైటీ కూడా మూతపడే పరిస్థితి ఉంది. ఎందుకు ఆ విధంగా అంటే అక్కడ ఒక సౌలభ్యత లేదు, అధికారులు లేరు, రాజధాని వ్యవస్థ పరిపాలన వ్యవస్థ సరిగా లేదు అక్కడ పెద్దవడంలోన. అందుకే మళ్ళీ ఆదరణ కోరుకుంటున్నారు. మేము కూడా 16 గ్రామాల ప్రజలు కూడా ఆదరణ ఎందుకు కోరుకుంటున్నామంటే అన్ని విధాలా సౌలభ్యం ఇక్కడ ఉంది. మాకు ఏమిటికైనా రాని నువ్వు ఇక్కడ సౌలభ్యత ఉంది. తిరిగి మమ్మల్ని పెద్దవడంలో చేర్చాలంటే ఎట్లయితే చేరమని మేము 16 గ్రామాలు